ఈ ఈగలు అనేది ఈ ప్రెస్టీజియస్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ సంవత్సరం క్రితం ఏర్పాటు చేయడం అనేది. ఇది గౌరవనీయులైనటువంటి మినిస్టర్ లోకేష్ గారు ఆయన పాదయాత్రలో ఒక స్త్రీ యొక్క బాధని విని దీన్ని ఎట్లా అరికట్టాలని చెప్పి ఆయన ఆలోచనలోంచి పుట్టిందే ఈ ఈగలు. ఈ ఈగలకి హెడ్గా మాకు ఐజీపీ ఆకే రవికృష్ణ గారు ఉన్నారు, ఎస్పీగా నగేష్ బాబు గారు, మహేశ్వరరాజు గారు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఇక్కడ పనిచేస్తున్నాము. ఇది ఒక వ్యక్తి ఇండివిజువల్ సమస్య కాదు, లేదా ఒక ఫ్యామిలీ సమస్య కాదు. ఇదంతా ఒక దేశానికి సంబంధించిన సమస్య. మన పిల్లలు భారత పౌరులు మనం కాపాడుకోకపోతే దేశమే మన చేతుల నుంచి జారిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని డ్రగ్స్ గురించి అంత సీరియస్గా మేము వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. మా ఐజీపీ గారు ఎప్పుడూ అంటారు, దేశాన్ని ప్రేమించే వారు ఎవరు కూడా డ్రగ్స్ని ముట్టుకోరు. ఈ డ్రగ్స్ గురించి ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నామంటే, ఏ మత్తు పదార్థం కూడా ఒక వ్యక్తి యొక్క శరీర భాగాల్లోనే ప్రభావం చూపిస్తుంది. కేవలం గంజాయి, కొకైను, ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ మాత్రము మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది. మైండ్ ఆల్టర్ చేయడం వల్ల క్రైమ్ రేట్ కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. అది కుటుంబంలో కూడా తల్లి తండ్రి మీద, బంధువుల మీద కూడా పోయే స్థితికి ఇప్పుడు వచ్చింది. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని అరికట్టాలని చెప్పి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ ప్రత్యేకించి ఈ లారీ డ్రైవర్ అసోసియేషన్తో ఈరోజు కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మేము ప్రత్యక్షంగా చూసినట్టు ఇంట్రాగేషన్ చేసిన లారీ డ్రైవర్ కానీ క్లీనర్ కానీ ఆయనకి ఈ గంజాయి సప్లైర్ ఎవరో తెలియదు, డెస్టినేషన్ ప్లేస్లో కన్జ్యూమర్స్ ఎవరో తెలియదు, దీన్ని వాడుతున్నది ఎవరో తెలియదు. కేవలం ఇతను ఆశపెట్టి ఒక 50,000 ఇస్తాము, ఒక 1,00,000 రూపాయలు ఇస్తామని కానీ డబ్బుకి కేవలం ఆశపడి ఈ మూటే కదా అని వేసుకొని తీసుకెళ్తా ఉంటే మేము ఆల్రెడీ ట్రాక్ చేస్తాము. ఆ ట్రాకింగ్ వల్ల మాకు ఈ లారీని పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంట్రాగేషన్లో చూస్తే అందరు అరెస్ట్ అయిన పర్సన్స్ కూడా డ్రైవర్లు, క్లీనర్లే. పోనీ వాళ్ళ వల్ల ఏమైనా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే సప్లైర్ ఎవడో తెలియదు, డెస్టినేషన్ ప్లేస్ కూడా ఎక్కడికో తెలియదు, ఆ చివరికి వెళ్తాదో వెళ్ళదో తెలియదు. ఏదో ఒకసారి 2 సార్లు వీళ్ళు డబ్బులు తీసుకుని ఉండొచ్చు, కానీ తర్వాత చాలా కష్టాలు పడి 2 లక్షల రూపాయలు కోర్టు ఖర్చులని, ఆ ఖర్చులని పెట్టుకోవడము, వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలు చదువుకోకపోవడము, ఇలాగా వ్యవస్థ అంతా నాశనం అయిపోవడం. దానివల్ల వీళ్ళకి అవేర్నెస్ కల్పించాలని ఈరోజు వచ్చి డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు కాసిపడి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్గొనవద్దండి. మళ్ళీ పైగా వాళ్ళు వేసేది కమర్షియల్ క్వాంటిటీ, అంటే 20 కేజీల కంటే ఎక్కువ ఉన్నటువంటి గంజాయిని వేస్తారు. కాబట్టి 20 సంవత్సరాలకు తక్కువ కాకుండా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి చట్టాల మీద అవగాహన తెలియాలని ఈ యూనియన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ అవకాశం ఇచ్చారు మాకు. మేమంతా కూడా చెప్పగలిగాం. మా వంతుగా కూడా సొసైటీకి మేము ఏదో చేయాలని చెప్పి మేము కూడా ఎంతో కృషి చేస్తున్నాము. ప్రజలు కూడా మాకు సహకరించాలి. ఇప్పటికి రాజమండ్రిలోనే సుమారు 600 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టామండి. కాలేజెస్లోనైతేనేమి, స్కూల్స్లోనైతేనేమి. అలాగే మా టోల్ ఫ్రీ నెంబర్ 1972 అని ఉంటుంది. ఎవరైనా గంజాయి గురించి ఇన్ఫర్మేషన్ చెప్తే మాకు పక్క వాళ్ళతో ఇబ్బంది కలుగుతుంది, లేదంటే నాకు ప్రాణహాని కలుగుతుంది అని అంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్ వల్ల ఎటువంటి ప్రాణహాని కానీ నీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వక్కర్లేదు. 1972 చేస్తే డైరెక్ట్గా విజయవాడ హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి మాకు వస్తుంది. మేము ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. మళ్ళీ పిల్లల్ని కూడా మార్చడానికే ప్రయత్నిస్తాం. కన్జ్యూమర్స్ ఉందంటే 20 ఏళ్ళు జైలు శిక్ష పడదు. వాళ్ళని మార్పు తీసుకొని వచ్చి సొసైటీలో ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికే ఈ యొక్క చట్టాలన్నీ మనం పెట్టుకున్నాం. కాబట్టి శిక్షలు అనేది ఇంపార్టెంట్ కాదు. మన దేశాన్ని రక్షించుకోవాలని అంటే మనం అందరం కూడా చట్టాలని గౌరవించాలి, అధికారులని గౌరవించాలి. మనం అందరికీ సహకరించుకుంటా దేశాన్ని ముందుకు తీసుకొని పోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు రాజమండ్రిలో 4,500 కేజీలు పట్టుకున్నామండి ఈ 9 నెలల్లో. అరెస్ట్ వచ్చి ఒక 120 మంది దాకా అయ్యారు. వెహికల్స్ కూడా 50 వెహికల్స్ సీజ్ చేశారు. మళ్ళీ ఈ కన్జ్యూమర్స్ కూడా మన రీహాబిలిటేషన్ సెంటర్స్ ధవళేశ్వరంలో 10 మంది దాకా జాయిన్ చేసేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు కన్నీళ్లతోనే మా పోలీస్ స్టాఫ్ యొక్క కాళ్ళు కడిగారు. అప్పుడు మాకు కూడా ఒక మోటివేషన్, మేము కూడా ఏదో సొసైటీకి చేస్తామన్న ఆనందం కూడా మాకు కూడా వచ్చేది.
కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, చాలా సీరియస్గా తీసుకోవాలి. విద్యాలయాల్లో పీర్ ప్రెజర్ అనే ఒక వర్డ్ ఉంటుంది. అంటే తోటివారి ఒత్తిడి. ఎవరికి కూడా మన అమ్మా నాన్నల కాడి నుంచి మనం చదువుకున్నప్పుడు కానీ మనకి గంజాయి డ్రగ్స్ గురించి తెలియదు. మనం ఎప్పుడైతే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ స్టెప్ ఆన్ అవుతామో అక్కడ ఒక వ్యక్తి ఆల్రెడీ అలవాటు అయి ఉంటాడు, వాడు వీడికి అలవాటు చేస్తాడు, దాన్నే పీర్ ప్రెజర్ అంటారు. వాడిని ఎలా రెచ్చగొడతాడు, ఒరే నువ్వు మొగోడు అయితే తిని చూడరా అది ఇది అని చెప్పి. అంటే ఒకడికి అంటువ్యాధిలాగా లింకప్ అయిపోయి ఇది పీర్ ప్రెజర్ అలవాటు అవుతుంది. తర్వాత ఎప్పుడైతే ఈ పీర్ ప్రెజర్కి అలవాటు పడ్డాడో, గంజాయికి అలవాటు పడ్డాడో, వాడి యొక్క యాటిట్యూడ్ కూడా ఇంటికాడ బిహేవియర్ యాటిట్యూడ్స్ కూడా తేడా వస్తాయి. అప్పటి వరకు గట్టిగా అమ్మ అని నాన్నతో అక్కతో చెల్లితో మాట్లాడేవాడు ఇంట్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుని నాకు చాలా పని ఉంది, హోంవర్క్ ఉంది అని సెల్ ఫోన్తో చూడడం కానీ, లేకపోతే ఇతర యాక్టివిటీ సైలెంట్గా ఎవరితో మాట్లాడుకుని ఉండడం కానీ, ఇట్లాంటి యాటిట్యూడ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మన పిల్లవాడు ఏదో నార్కోటిక్ డ్రగ్స్కి అలవాటు పడుతున్నాడో మనం అంతా గ్రహించుకోవాలి. మన పిల్లలు మనం కాపాడుకోవాలి. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఈగల్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ వింగ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ వింగ్ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చాలా మంచి కార్యక్రమాలను చేయడం జరిగింది. ఈ వింగ్కి చీఫ్ కింద ఆకే రవికృష్ణ ఐపీఎస్ ఆఫీసర్ గారు ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఇన్ఛార్జ్ కింద మా పివి సూర్యమోహన్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. మేమందరం కూడా సార్ దగ్గర వర్క్ చేస్తున్నాం. సో ఈగల్ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి మేము చేసిన కార్యక్రమాల్లో ముఖ్యమైన కార్యక్రమం ఒకటి ఆపరేషన్ చైతన్యం. ఆపరేషన్ చైతన్యం దీని యొక్క మెయిన్ ముఖ్య విధానం ఏంటంటే కనుక, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాంజాయి కల్టివేషన్ విపరీతం అయిపోయింది, సో ఈ కల్టివేషన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆపరేషనే ఆపరేషన్ చైతన్యం. ఆపరేషన్ చైతన్యంలో భాగంగా మా ఐజీ గారు, అదేవిధంగా లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరం కలిసి ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి ఎవరైతే ఇల్లీగల్గా ఈ గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ పండిస్తున్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఏదైతే వాళ్ళందరికీ కూడా ఈ ఆపరేషన్ చైతన్యంలో భాగంగా వాళ్ళందరికీ దీని గురించి ఎన్డీపీఎస్ చట్టం గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళందరికీ కూడా ఫ్రీగా 2 కోట్ల మొక్కలను డిస్ట్రిబ్యూట్ చేసి వీళ్ళెవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పంటని పండించకూడదని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జీరో కల్టివేషన్ స్టేట్, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా గాంజా అనేది పండించడం జరగడం లేదు. అదేవిధంగా ఆపరేషన్ చైతన్యం తర్వాత ఈగల్ ఆపరేషన్ గరుడని చేయడం జరిగింది. ఆపరేషన్ గరుడ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మన మెడికల్ షాపులో ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ ఉన్నాయో ఈ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ అనేవి యువత ఒక మత్తు పదార్థం తీసుకుని ఇన్ అడిషన్ టు ఈ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ తీసుకోవడం తీసుకున్నారని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం జరిగింది. గౌరవ డీజీపీ గారు, మా ఐజీ గారు కలిసి ఈ ఆపరేషన్ గరుడని ప్లాన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ గరుడలో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 26, 2025 సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపు ఏకదాటిగా మెడికల్ షాప్లను రైడ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ రకంగా రైడ్ చేయడం జరిగిందో మేమందరం కూడా ఏం గమనించామంటే కనుక, చాలా వరకు మెడికల్ షాపుల్లోని వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఈ మెడిసిన్స్ అనేవి అమ్ముతున్నారని, అదేవిధంగా ఎవరు కూడా ప్రాపర్గా లాగ్ బుక్ మెయింటైన్ చేయడం లేదని చెప్పేసి తెలియడం జరిగింది. ఎవరైతే ఈ రకంగా డ్రగ్ అబ్యూస్ చేశారో వాళ్ళందరి మీద కూడా ఇనీషియల్గా 3 days నుంచి దాదాపు 6 months వరకు కూడా సస్పెండ్ చేయడం జరిగింది మెడికల్ షాప్ని. ఎప్పుడైతే ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగిందో ఈ రోజున మెడికల్ షాప్ ప్రతి చోట కూడా బయట హోర్డింగ్స్ అనేవి పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేము ఎవరం కూడా ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ అని అమ్మమని చెప్పేసి వాళ్ళందరూ చర్యలు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆపరేషన్ గరుడ తర్వాత ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈగల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక, ఏదైతే ఈ స్కూల్స్ కాలేజ్ పరిధిలోని దాదాపు ఎక్కువ శాతం ఈ చిన్నపిల్లలు అనే వాళ్ళు ఈ సిగరెట్లకు అలవాటు పడుతున్నారని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. ఆల్రెడీ చట్టంలో కోట్పా యాక్ట్ ఒక చట్టం ఉంది ఆల్రెడీ. ఈ చట్టం ఏం చెప్తుందంటే కనుక, విద్యా సంస్థల పరిధిలోని దాదాపు 100 మీటర్ల పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో పొగాకు ఉత్పత్తులు ఏవి కూడా అమ్మకూడదు. సో ఈ చట్టాన్ని ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ లో భాగంగా మేము ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ స్కూల్స్ ఈ కాలేజ్ పరిధిలో ఎవరైతే ఈ రకంగా అమ్ముతున్నారో వాళ్ళందరి మీద కూడా ఇనిషియల్ గా స్మాల్ క్వాంటిటీలో ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. ఎందుకు ఈ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ చేయడం జరిగిందంటే, ఒక గేట్వే థియరీ ఉంది. అదేవిధంగా మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ ఏం చెప్తున్నాయంటే, ఎవరైతే అతి చిన్న వయసులో ఈ సిగరెట్కి అలవాటు పడతారో వాళ్ళే నెక్స్ట్ లెవెల్లో ఈ గాంజాయికి డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద రీసెర్చెస్ కానీ, అదేవిధంగా ఎవరైతే నేరస్తులు దొరుకుతారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో దీని మీద నిఘా పెట్టాలని, దీనిని అరికట్టాలనే ఉద్దేశంతో మా ఐజీ గారు, అదేవిధంగా గౌరవ డీజీపీ గారు కలిసి ఈ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని చేయడం జరిగింది.
సో ఈ రకంగా చర్యలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ గాంజాయిని ఎరాడికేట్ చేస్తూ అదేవిధంగా విద్యార్థుల్లోని అవగాహన కల్పిస్తూ ఎట్టి పరిస్థితులను కూడా ఈ గాంజాయిని నిర్మూలించడానికి పూర్తి స్థాయిలో ఈగలు అనేది చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీకు ఏదైనా సరే ఈగలకు సంబంధించి గాంజాకి సంబంధించిన డ్రగ్స్ సంబంధించి కానీ ఏదైనా సమాచారం ఉన్నట్లయితే కనుక 1972 ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్, ఇది 1972 ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ కి మీరు కాల్ చేసి చెప్పొచ్చు. మీ వివరాలు ఖచ్చితంగా గోప్యంగా ఉంచబడతాయి. మీ వివరాలు ఎట్టి పరిస్థితుల్లో మాకు తెలియజేయబడవు. ఎవరైతే ఇక్కడ గాంజా కన్జ్యూమ్ చేస్తున్నా కానీ ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా కానీ మీరు 1972 కాల్ చేసినట్లయితే కనుక మేము వెంటనే స్పందించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డ్రగ్స్ అనేది ఎంత ప్రమాదకరమైన మన మీద ఇందాక ఎస్ఐ గారు చెప్పారు, అలాగే సిఐ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ డ్రగ్స్ అనేది ఈ మత్తులోకి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామో ఎలా ప్రవర్తిస్తామో అన్నది అయించి కూడా తెలియదు. అదే లిక్కర్లో ఇది తీసుకున్నాం అనుకోండి, బ్రెయిన్ కొద్దో గొప్ప పనిచేస్తుంది. ఈ డ్రగ్స్ సంబంధించింది ఏదైతే ఉందో అది మనలో ఉండదు. ముఖ్యంగా మనం ఏదో సరదా పడి ఏదో లాంగ్ వెళ్తున్నాం, దూర దూర ప్రాంతాలకు మనం వెళ్తున్నప్పుడు ఎంత పెద్ద మన గంజకాయలు లేకపోతే దీనికి అలవాటు పట్టేటప్పుడు దాన్ని ఏదో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంటుందంటే అది మనలో ఉండదు. ఆటోమేటిక్గా స్టీరింగ్ కనబడుతూనే వెళ్తూనే ఉంటుంటాం, అది మనకు మైకంగా కనబడుతుంటది. మత్తుగా ఉన్న వల్ల ఆ ఊటికి 2 కింద కనబడడం, ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మొన్న చరణ్ గారి సినిమా చూస్తుంటారు, ఎవరిది చిరంజీవి కొడుకుది. దాంట్లో వాటికి డ్రగ్స్ అయితే మామూలుగా ఇచ్చేసి ఆ నెలలో తిరుగుతుంటే లారీలు అటు ఇటు తిరిగి అది మనలో ఉండడు. అది ప్రాణాన్ని కూడా సేఫ్ చేసుకునే పరిస్థితిలో ఆ డ్రగ్స్ చూశారు కదా, అది పెట్టి కొట్టి ఆ సినిమాలో అది డ్రగ్స్ కొడతాడు, రోడ్డు మీద వదిలేస్తారు. ఆ రోడ్డు మీద వదిలేస్తే తాగుతూ ఇలా ఊతూ ఉంటాడు, ఆ లారీ వచ్చి కొట్టేస్తారు. అలాగా మనం తీసుకునేటువంటి డ్రగ్స్ కానీ ఇటువంటి మత్తుకు సంబంధించిన ఏమైనా ఉంటే మట్టుకి చాలా ప్రమాదం అన్న విషయం దయించి కూడా మీరు తెలుసుకోండి. అలాగని చెప్పి మందు జోలికి వెళ్ళమని కూడా నన్ను ఈ డ్రగ్స్ వల్ల వచ్చే ప్రమాదాలు అయ్యొకటి. ముఖ్యంగా మనం ట్రాన్స్పోర్టింగ్ సంబంధించిన వ్యక్తులం కాబట్టి మనం చుట్టుపక్కల నుంచి ఒక పాడేరు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఘాటీ రోడ్డు పైన వీటిలో కానీ ఇటువైపు ఎక్కువ కూడా ఈ గంజాయికి సంబంధించిన పదార్థాలు ఎక్కువగా దొరుకుతుంటాయి. వాళ్ళు ట్రాన్స్పోర్టింగ్ చేసే ఉద్దేశంలో ఏదో విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. మళ్ళీ ఏ విధంగా వేసుకెళ్తే దొరుకుతుంది, ఈ మూట ఏంటి, ఈ మూట ఎలా తీసుకెళ్ళాలి, ఈ మూట దాని మీద వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో వెజిటబుల్స్ వేసినట్టు ఏదో కాయగూరలు వేసినట్టు వేస్తారు. మనం ఏం చేస్తాం, రిటర్న్ కిరాయి మనకి ఎంతో కొంత వస్తుంది, దానికి 1000, 1500, 2000 ఇస్తారు కదా అని మనం అనుకుంటాం. అవునంటారు కాదంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, అవన్నీ చూడకుండా దాంట్లో మోటివ్ చూసే పరిస్థితి కూడా మీకు ఉండదు. ఏసారా బాబు మనకు రావడమే, 1500 ట్రాన్స్పోర్టింగ్ వస్తుంది, ఆయిల్ డబ్బులు కలిసి వస్తున్నాయి కదా అని మనం అనుకొని అయ్యి మీకు తీసుకొచ్చి మామూలుగా తీసుకొచ్చి దింపేటప్పుడు డిపార్ట్మెంట్కి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక పాడేరు నుంచి కానీ లేకపోతే ఈ టైపు నుంచి కానీ ఘాటీ రోడ్లో ఏ అవుతున్నాయి ఆ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి ఉంటుంటుంది. ప్రతి ఒక్కరిని వెహికల్ని చెక్ చేస్తున్నప్పుడు ఆ వెహికల్లో దురదృష్టవశాతం దొరికితే ఆడు వేసి కూడా ఉండడు, ఇక్కడ మామూలుగా మనకి జరిగినాడు అది ఎక్కడెక్కడ కాదు అక్కడ రిసీవ్ చేసుకుంటాడు అంటాడు. ఇక్కడ ఉండడం మనకు తెలియదు, వస్తారు కదా మనం అనుకుంటాం. ఈ లోపల జరిగే పరిణామం ఏం చేస్తుందంటే డిపార్ట్మెంట్ మన మీద యాక్షన్ తీసుకొని ఇమీడియట్ గా బాగా సెలవురా అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఇందాక మనం చెప్పినట్టు ఈ చిన్న విషయం కాదు. ఇప్పుడు 376 ఉంది, అటెంప్ట్ టు రేప్, అలాగే 304 ఉంది యాక్సిడెంట్ల కేసు, అలాగే 302 ఉంది మర్డర్ కేసు, అలాగే 307 ఉంది అటెంప్ట్ టు మర్డర్ కేసు. ఇవన్నిటికంటే ప్రమాదకరమైనది ఏదైనా ఉంటే మటుకి ఒక గంజాయి కేసు అన్న దయించి కూడా గంజాయి కేసు అని మీరు తెలుసుకోండి. అంటే ఇంక లైఫ్ కిల్ అయిపోయినట్టే. లైఫ్ అనేది 20 సంవత్సరాలు అంటే ఇంక లైఫ్ కిల్ అయిపోయినట్టే. డిపార్ట్మెంట్ కూడా ఎంతవరకు మనం చేస్తుంది, రద్దానుగా దొరికినట్టు మరి క్షమించమని అవుతుందో వాళ్ళ ఆఫీసర్స్ మనం చెప్పి వాళ్ళ ఆఫీసర్లు చెప్పుకోవాలి, ఇలా జరిగిందని చెప్పి డిపార్ట్మెంట్ కూడా మనల్ని క్షమించదు. కూడా మీరు మీ తరాల భవిష్యత్తు కూడా మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలంటే ముఖ్యంగా డ్రైవర్లుగా మీకు చెప్పేది ఏంటంటే ఇటీవల కాలంలో ఈ మత్తు అనేది సంబంధించిన డ్రగ్స్ అనేది చాలా గొప్పగా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. దానివల్ల కూడా ప్రమాదాలు కూడా చెప్పాను. మొన్న నా పోలీస్ స్టేషన్ అని చెప్పి మన ఎస్పీ గారు ఒక కాన్సెప్ట్ పెట్టారు. ఇదివరకు ఏంటంటే మైత్రి సంఘాలని చెప్పి అక్కడక్కడ మన మీటింగ్లు పెట్టేవాళ్ళం. నా పోలీస్ స్టేషన్ చెప్పి ఎస్పీ గారు మొట్టమొదటిగా మన రాజమండ్రి మన డిపార్ట్మెంట్ ఎస్పీ గారు మొట్టమొదటిగా పెట్టారు. అక్కడికి వచ్చేటప్పుడు ఏదైతే మామూలుగా మత్తు పానీయం సంబంధించి కుర్రబాళ్ళు ఏ విధంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు అన్న దాని మీద జరిగితే అప్పుడు చెప్పినటువంటి పరిస్థితి అంటే 4 కుర్రోళ్ళు అర్ధరాత్రి బిడ్డేటు 3:30 టైంకి వాళ్ళకి చిన్న ఇల్లేగలు చిన్న గొడవలు, ఒక అమ్మాయి గురించి గొడవలు జరిగితే ఆ గొడవల విషయాల్లో వెంటనే మనం తీసుకెళ్లి మామూలుగా దారా ఫ్రెండ్షిప్ గా మనకి పాత గొడవలు మర్చిపోదు అంటే వాళ్ళు లోపల పనిచేసేస్తుంది. ఆ పనిచేసేస్తున్నప్పుడు మనకి చేయలేదని చెప్పి 3:30కి మన శ్మశాన వాటికి కొంత మీకు చూసుంటారు లేదో, శ్మశాన పక్కకు తీసుకెళ్ళిపోయి ఘోరంగా చంపారండి కుర్రని. ఘోరంగా అంటే చంపేసి మామూలుగా ఏం టేప్ పోసి టప్పనేతో ఒక దెబ్బ చచ్చిపోతాడు అని. అలా కాకుండా అనేక దారుణంగా మరి కత్తితో పొడిచి ఆడి మీద ఏమో ఐబ్రోస్ ఇచ్చేసి ఆ గీట్లతో పొడిచి బొగ్గల మీద కూడా పొడిచి చంపేసి ఆకన్నా కొద్ది గొప్ప ప్రాణం ఉంటే ఆ గోడ ఎక్కి 3 పైన దూకి చంపేశారు. అంటే
వాళ్ళు అంత ప్రవర్తించడానికి వాళ్ళు తప్పు కాదు, లోపల ఉన్నటువంటి ఆ మత్తు పాని యొక్క ప్రవర్తించిన విధానం అదేంటంటే. అలాగే కూడా మీరు కూడా ఇందాక మరి సార్ చెప్పినట్టుగా ఐఏఎస్ ఐపీఎస్ అని కాకుండా మీరు మీ పిల్లల భవిష్యత్తుల విషయాలు కూడా దయించి కూడా మీరు ఆలోచించుకొని మీరు కూడా జాగ్రత్తగా ఉండడం అనేది నేర్చుకోవడం చాలా గొప్పగా విషయం. ఇందాక నరేష్ గారు కూడా చాలా మంచి పని చెప్పారు. అయితే నేను ఇక్కడికి వచ్చేటప్పటికి మన సెక్రటరీ గారు చెప్పింది ఏంటంటే డ్రగ్స్ గురించి వస్తున్నారు, దీని మీద ఏదో సబ్జెక్ట్ అనుకున్నాను, కానీ ఇది మంచి సబ్జెక్ట్ ని కూడా మరి చెప్పడానికి చాలా సంతోషకరమైన విషయం. అంటే ఇది అవేర్నెస్, ఇది దీనికే కాదు సార్. సిఏ గారు మాకు ఆటో కార్మికులు అనేక సంఘాలకు నాయకత్వం చేస్తున్నాను, దాన్ని కూడా మీరు దీని మీద చెప్తే, ఎందుకంటే ఇది అందరికీ సంబంధించిన విషయం సార్. అందుకే ఇప్పుడు ఈస్ట్ న్యూస్ తెమ్మని బాగా పబ్లిసిటీ ఛానల్ అండి ఈస్ట్ న్యూస్ అంటే. మాకు అనేక సంఘాలు ఉన్నాయి సార్, దీని మీద ఈ మత్తుకు సంబంధించిన దాని మీద మీరు కూడా మరి పెడదాం అనుకుంటున్నారు. దాని మీద కూడా ఒక నరేష్ గారిని మామూలు కలుస్తాను సార్ సిఏ గారు, అది ఒకసారి పెడదాం. అదేంటంటే ఈ మత్తుకు సంబంధించిన దాని మీద చెప్పాను కదా, ఈ కేసుల కంటే ప్రమాదకరమైన కేసులు ఎలా ఉంటాయి మట్టి ఇక మత్తుకు సంబంధించిన ప్రమాదం కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉంటూ ట్రాన్స్పోర్టింగ్ విషయాలు దయించి ఎక్కువగా మీరు ట్రాన్స్పోర్టింగ్ విషయాల్లో గొప్ప నా మోటార్ల గేట్లతో ఈ రోజు 4500 అంటే ఈ బండి ఇది పట్టుకున్నా, లేకపోతే నా 100 పట్టుకున్నా సరే ఇలాంటి వాటి మీద కూడా చాలా మటుకు జరుగుతుంటాయి. కొన్ని పాడేసారి సార్ డైరెక్ట్గా జరుగుతుంటాయి, కొన్ని అనేక కారణాల మీకు తెలియని విధంగా ఆటోమేటిక్గా మోటార్లు వేసేటప్పుడు కూడా ఈ లారీ అసోసియేషన్ గారు మీకు కూడా చెప్తాను సార్, ఎవరైతే ట్రాన్స్పోర్టింగ్ మన పై ఊర్ల నుంచి వస్తున్నావో ప్రతి ఒక్కరికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. దయించి కూడా మీ అందరూ కూడా ఒకరినొకరు తెలుసుకొని దీని విషయాల మట్టికి ముందంజగా మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదో 100-200 ఇస్తారని ఆశపడకుండా అటువంటి మోట్ల గేట్లు వేసుకోవద్దు. నిజంగా వేసుకుంటే డైరెక్ట్ గా కనబడే కాయగూరల మూట వేసుకోండి, ములక్కాడ కనబడుతుంది, పొట్లకాయలు కనబడతాయి, ఇంకోటి కనబడుతుంది, అది మన డైరెక్ట్ గా లైవ్ కాబట్టి తీసుకొని వేసుకోండి, దాని మీద తీసుకురండి. అంతేగాని ప్యాకింగ్ చేసే మోట్లు కానీ ఏదైనా ఉంటే మటుకు దాంట్లో ఏదో డిఫరెన్స్ మటుకు తేడా ఉంటుంది. అది ఎంత మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని వాళ్ళ పని చేసేస్తారు. చట్టం చని పని చనిపోతుంది, దొరికినా సరే క్షమించరు, మీరు కాదని మాకు తెలుసురా, కానీ నీ దాని మీద వచ్చింది, నీ బండిలో ఉంది అని నీ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి చట్టం చని పని చేసిన పట్టు సీఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. దయించి కూడా దానికి మళ్ళీ తిరిగేలేదు ఆ శిక్షకి. 20 సంవత్సరాలు ఇందా ఎస్ఐ గారు చెప్పినట్టుగా దానికి ప్రతికూలంగా పరిగణన తీసుకొని ఎస్ఐ గారు సీఏ గారు చెప్పిన మాటలు ప్రతి ఒక్క మాట మరి చాలా సేపు చెప్పారు. సబ్జెక్ట్ అంత సబ్జెక్ట్ అయితే చెప్పడం రాదు, కానీ దీని మీద అవగాహన ఉంది కాబట్టి చాలా క్లుప్తంగా ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ కూడా చెప్పుకొని వచ్చారు. జరగబోయేది ఆల్రెడీ పిల్లలది ప్రీవియస్ ఏదైతే గతంలో ఉన్నటువంటి ఫ్యూచర్ అన్ని కూడా చాలా చక్కగా పాయింట్ కూడా సీఏ గారు చెప్పారు. చాలా సంతోషం సార్. అలాగే సీఏ గారికి ఎస్ఐ గారికి తోటి వచ్చిన మెన్లకి కూడా అందరికీ కూడా మరొకసారి ఇంత మంచి కార్యక్రమం మా దగ్గర చేయడానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ చాలా థ్యాంక్ యూ.